ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తుండటంతో ఆసుపత్రుల పాలవుతున్నారు జనం. సూర్యుని ప్రతాపంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 45 నుంచి 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి. సో ఎండ తీవ్రతకి జనమంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో వడగాలులు పెద్ద మొత్తంలో వీస్తున్న పరిస్థితుల్లో జనమంతా కూడా బయటకు రాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు, రోడ్లన్నీ కూడా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి, నిర్మానుష్యమానంగా మారిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే శుభకార్యాలు ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి కొంత ఎండ తీవ్రతకి జనాలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి జంకుతున్నారు. సో సాయంత్రం వరకు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎండ తీవ్రతతో పాటు బలమైన ఈదురుగాలులు వడగాళ్ళు వీయడంతో కొంత జనాలు ఆసుపత్రుల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. రీసెంట్గా చూసాం, ఆదిలాబాద్ రూరల్ మండలం బుర్నూరులో ఓ రైతు కళ్ళల్లోనే ధాన్యాన్ని అమ్మడానికి వచ్చిన రైతు పూర్తిగా వడదెబ్బ దాకి ఆసుపత్రి బాలే ప్రస్తుతం రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. సో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. రైతులంతా కూడా మొక్కజొన్నతో పాటు ధాన్యాన్ని తీసుకొచ్చి కళ్ళల్లో ఆరబెట్టుకొని అక్కడే ఎండకు ఎదురు చూస్తున్న పరిస్థితి. అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గన్ని బ్యాగుల కొరత కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఫెసిలిటీ ఇంకా లేకపోవడం వల్ల రైతులు ఎండల్లోనే వారి కుటుంబ సభ్యులు వారు విడతల వారీగా 24 గంటల పాటు ధాన్యం వద్ద కాపలా గాయాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో ఎండ తీవ్రత ఈ విధంగా ఉంది. అక్కడక్కడ కొంత వర్షాలు పడుతున్నాయి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పటికీ కూడా కొంత దానివల్ల ఎలాంటి ఉపశమనం లేదు. ఇంకా వేడి తీవ్రత అనేది చాలా పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇంకా 21 తేదీ వరకు రెడ్ అలర్ట్లో ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా. 21 తర్వాత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. రాత్రిపూట కూడా టెంపరేచర్స్ చాలా ఎక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి. 38-40 డిగ్రీల వరకు కూడా రాత్రిపూట టెంపరేచర్స్ కనిపిస్తుంది మనకు. సో తరచూ నీటిని కానీ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి తరచూ తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అత్యవసరం అయితే బయటకు వస్తే క్యాప్ ధరించడం, దుప్పట్లు ధరించడం, గొడుగులతో బయటకు రావాలని చెప్తున్నారు. కొంత ఉరుములు మెరుపులు అక్కడక్కడ అంటే విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి చెట్ల కింద కానీ విద్యుత్ వైర్ల దగ్గర ఉండొద్దని చెప్పేసి అటు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వర్షం పడ్డ టైంలో కొంత ఇలాంటి టైంలో ఎదురుగాళ్ళతో కొంత గాలిలో ఏదైనా ఎగిరొచ్చి మీద పడే అవకాశం ఉంది, చెట్లు కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెట్ల నీడలో కానీ మిగతా చోట్ల ఎక్కడ ఉండొద్దని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఎండ తీవ్రతకి వృద్ధులు, చిన్నపిల్లలు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వడదెబ్బ దాకి చనిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 45 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో బయటకు రాకుంటేనే మంచిదని చెప్తున్నారు. మరో 4-5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలకు తోడు వడగాళ్ళు తీవ్రంగా వీస్తున్నాయి కాబట్టి జనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రాత్రిపూట కూడా చల్లని ప్రాంతంలోనే ఇంట్లో నిద్రించాలి. డే మొత్తం కూడా కొంత గాలి పూర్తిగా అటు ఇటుగా వెళ్ళే ప్రాంతంలోనే, గాలి ప్రసరణ జరిగే ప్రాంతంలోనే పూర్తిగా సేదతీరాలని చెప్తున్నారు వైద్యులు కూడా. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జనమైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కూడా ఏర్పడింది. సాగునీటి కోసం కావచ్చు, తాగునీటి కోసం జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో పట్టణాల్లో, గ్రామాల్లో నిత్యావసరాల కోసం కానీ సంతల కోసం వచ్చిన వాళ్ళకు కూడా నీరు దొరకని పరిస్థితి. సో చలివేంద్రాల్ని ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే కొంత మార్కెట్లలో నీటిని అందుబాటులో ఉంచాలని జిల్లాధికారులు చెప్పారు. అక్కడక్కడ అరేంజ్ చేశారు. కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 10 రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్యాకర్స్ ప్రధానంగా వీధి వ్యాపారులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్తగా పాటించాలని వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.